ఏపీలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసులతో పాటుగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలుచోట్ల భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా బంగారం, వెండి నగలు పట్టుబడ్డాయి. గొల్లప్రోల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ మినీ వ్యాన్ లో 17 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి నగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. విశాఖపట్నం నుంచి కాకినాడకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఆభరణాలను కాకినాడలోని జ్యువెలరీ షాపులకు తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే నగలకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో 17 కోట్ల రూపాయల విలువైన ఈ ఆభరణాలను పిఠాపురం పోలీసులు సీజ్ చేశారు. అనంతరం కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నగలను తరలించారు. అయితే ఇదే వాహనం ఇంతకు ముందు కూడా తనిఖీల సమయంలో పట్టుబడింది. ఏప్రిల్ 13వ తేదీన పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇదే వాహనంలో 3 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు మరోసారి 17 కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో దొరకటం సంచలనం రేపుతోంది. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. సెలబ్రిటీ నియోజకవర్గం కావటం, అన్ని పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో పిఠాపురం నియోజకవర్గంలోని పలుచోట్ల భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.